ఒక దేశం శతాబ్దాలుగా ఉండి ఒకే రోజులో మాయమైపోయిందని మీరు నమ్మగలరా? హిమాలయ పర్వతాల మధ్యలో ఒక చిన్న కాని అందమైన దేశముండేది. దాని పేరు సిక్కిం. ఈ దేశాన్ని ఒక రాజు పాలించేవాడు. అతన్ని చోగ్యాలంటారు. కాని అతని రాజ్యం శాశ్వతం కాలేదు. కాలం మారింది, ప్రజలు మారారు, ప్రజాస్వామ్యం కోసం పోరాటం మొదలైంది, పరిస్థితులు మారాయి. అప్పుడే భారత సైన్యం ప్రవేశించింది. ఇది చరిత్రలో ఒక కీలక మలుపు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఓటు వేశారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించారు. ఒక రోజులో ఒక దేశం ఇంకో దేశంలో కలిసిపోయింది. సిక్కిం ఇక ఒక స్వతంత్ర దేశం కాదు. సిక్కిం పడిపోలేదు, అది కలిసిపోయింది. కానీ ఆ కథను ప్రపంచం మర్చిపోయింది.